శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 6వ తేదీ 10వ నెల 2025 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం శుక్లపక్షం చతుర్దశి తిథి ఉదయం 11:24 వరకు, అనంతరం పూర్ణిమ. ఉత్తరాభద్ర నక్షత్రం తెల్లవారుజామున 4:59 వరకు, అనంతరం రేవతి నక్షత్రం. వృద్ధియోగం మధ్యాహ్నం 2:20 వరకు, అనంతరం ధ్రువం యోగం. వాణిజ్యకరణం ఉదయం 11:24 వరకు, అనంతరం భద్రకరణం. వర్జ్యం మధ్యాహ్నం 3:13 నుండి 4:43 వరకు. ఇటు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:25 నుండి 1:12 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:47 నుండి 3:34 వరకు. నీటి అమృత ఘడియలు రాత్రి 12:24 నుండి 1:55 వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు. ఇక ఈనాటి విశేషం ఆశ్వేజ శుద్ధ పూర్ణిమ, శరత్ పూర్ణిమ అని పిలుస్తారు. దీన్ని కోజాగర పున్నమి అని కూడా ప్రత్యేకంగా పిలుస్తారు. వ్రత నిర్ణయ కల్పవల్లిలో ఈనాడు కుంతీ మాహేశ్వరి వ్రతం అని పార్వతీ అమ్మవారికి సంబంధించినటువంటి విశిష్ట వ్రతపర్వంగా కూడా చెప్పబడుతుంది. ఆశ్వీజ మాసంలో వచ్చినటువంటి పౌర్ణమి నాడు అమ్మవారి ఆరాధన చాలా ప్రాధాన్యతగా చెప్పబడుతుంది. అదేవిధంగా మార్కండేయ పురాణంలో కాలరాత్రి మహారాత్రి మోహరాత్రిశ్చ దారుణ అని అమ్మవారి యొక్క ఆ రాత్రికాల అర్చన విశేషాన్ని చెప్పడం జరిగింది. అటువంటి వాటిల్లో ఆశ్వీజ పున్నమి నాడు చంద్రుడి వెలుగులో చంద్రకాంతి పెడుతూ ఉండగా అమ్మవారికి చేసేటటువంటి ఆరాధన చాలా విశిష్టమైనది. అదేవిధంగా శ్రీ ఉద్యోపాసకులు ఎవరైతే ఉంటారో ఈనాడు తప్పకుండా రాత్రివేళ అమ్మవారి ఉపాసన విశిష్టంగా చేస్తారు. అదేవిధంగా కోజాగర పున్నమి అంటే ఈ జాగరణ అంటే నిద్ర లేకుండా ఉండడం. ఇది ప్రాంతీయ ఆచారాన్ని అనుసరించి చేసేటటువంటి పర్వం ఇది. అదేవిధంగా ఈనాడు శరత్ పూర్ణిమ అంటారు. శరశ్చంద్రికలు అని మనకి కవులు రచయితలు పురాణాల్లో వాటిల్లో అక్కడక్కడ ఈ శరత్ పూర్ణిమ గురించి ప్రత్యేకంగా చెప్తారు. ఎందుకంటే మిగిలినటువంటి పూర్ణముల కంటే శరత్ పూర్ణిమ నాడు చంద్రుడి యొక్క కాంతి చాలా విశేషంగా చల్లని ఆ కిరణాలతో ఉంటుంది కనుక శరత్ పూర్ణిమ అంత విశేషమైందిగా మనకి పెద్దలు చెబుతారు. సాధారణంగా ఇంకొక మాట ఏమిటంటే శరత్ పూర్ణిమ ఆ శరదృతువులో చంద్రుడు భూమికి చాలా దగ్గరగా ఉంటాడు అని చెప్తారు. అదేవిధంగా ఈ భూమిపై ఉన్నటువంటి ఈ జలాశయాలు, ఆ నీటి నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆ చంద్రకిరణాల యొక్క పరిపూర్ణమైనటువంటి ఆ శక్తి వాటి మీద ప్రసరిస్తుందని కూడా పెద్దలు చెప్పేటటువంటి మాట. అదేవిధంగా ఓషధులు ఇచ్చేటటువంటి ఆ ఓషధి ఉత్పత్తి గుణం కూడా ఈ శరదృతువులో ఆ మొక్కలకు వృద్ధి చెందుతుందని కూడా శాస్త్రవచనం. అటువంటి ఈ శరత్ పూర్ణిమ నాడు యథాశక్తిగా అమ్మవారి ఆరాధన చేయటం, రాత్రివేళ అమ్మవారి పూజ గురు సంప్రదాయాన్ని అనుసరించి తెలిసి చేయటం. ఎందుకంటే జ్ఞాత్వా కర్మాణి కుర్విత అని ఉంది కాబట్టి అటువంటి పూజా సంప్రదాయాలు తెలియనటువంటి వాళ్ళు రాత్రివేళ ఆ శుచిగా చక్కగా అమ్మవారి పటాన్ని ఏర్పాటు చేసుకుని అమ్మవారి దగ్గర ఆ చంద్రకాంతిలోనే అమ్మవారికి దీపారాధన చేసి యథాశక్తి ఉపచారాలు చేసి అమ్మవారి యొక్క స్తోత్రపారాయణ చేసినా సరిపోతుంది. ఇవేవీ చేయలేనటువంటి వాళ్ళు రాత్రివేళ చంద్రకాంతి పడేటట్టుగా కూర్చొని యథాశక్తిగా అమ్మవారి నామాన్ని స్మరించినా చాలు అమ్మ యొక్క దివ్యకృప పరిపూర్ణంగా లభిస్తుంది. ఎందుకంటే అమ్మవారి ఆరాధన చేసేటటువంటి వాళ్ళకి శక్తి కాదు కావాల్సింది భక్తి ప్రధానమైనది. ఎందుకంటే అత్యంత భక్తియుక్తానాం నైవశాస్త్రం నచక్రమ అని శాస్త్రవచనం. భక్తి అనేది కనుక ప్రధానంగా ఉన్నట్లయితే ఈ నియమ దోషము నియమ రాహిత్యం అనేది అంటదని శాస్త్రవచనం. కనుక యథాశక్తిగా అమ్మవారి ఆరాధన చేసి అటువంటి శ్రీమాత సకల సద్గుణోపేత జగదంబ యొక్క దివ్యకృప అందరూ పొందాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల కార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా కాబోతుందో ఆ విశేషాలను తెలుసుకుంటారు. వీటితో పాటు శివం అనే మాటకి శుభం అని అర్థం. శంకర అంటే సుఖాన్ని కలగజేసేవాడు అని అర్థం. అటువంటి శివారాధనలో రుద్రాధ్యాయాన్ని పఠిస్తాం. ఆ రుద్రాధ్యాయానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి,
ప్రాముఖ్యం ఏమిటి అనే విశేషాన్ని ఇప్పుడు శ్రీకరం అనే శీర్షికలో తెలుసుకుందాం. శివారాధనలో శివాభిషేకంలో పఠించే శివస్తుతి రుద్రం యజుర్వేదంలోని మంత్రభాగమైన 11 అనువాకాల శతరుద్రీయానికే రుద్రం అని పేరు. ఈ మంత్రభాగాన్ని ఒకసారి పఠించి అభిషేకించినట్లయితే అది రుద్ర అభిషేకం అవుతుంది. 11 అనువాకాల రుద్రాన్ని 11 మార్లు చెప్తూ అభిషేకం చేస్తే ఆ ప్రక్రియ ఏకాదశ రుద్ర అభిషేకం అవుతుంది. రుద్రాన్ని 121 మార్లు పఠిస్తూ అభిషేకం చేస్తే అది లఘు రుద్ర అభిషేకం. 11 లఘు రుద్రాలు ఒక మహారుద్రం అవుతుంది. రుద్రాన్ని అభిషేకానికి వినియోగిస్తే అది రుద్రాభిషేకం. ఆ రుద్రాన్ని యాగంలో పఠిస్తే ఆ ప్రక్రియ రుద్రయాగం అవుతుంది. నా రుద్రో రుద్రమర్చయేత్ అంటారు. రుద్రుడు కానివారు రుద్రాభిషేకాన్ని నిర్వహించకూడదనేది ప్రమాణమైన వాక్కు. అంటే తనలో రుద్రుణ్ణి ఆవహింపజేసుకోవాలి అని అర్థం. శివారాధనలో అభిషేక విధిలో రుద్రాధ్యాయానికి విశేష వైభవం ఉంది. ఈశ్వర ప్రసన్నతకి రుద్రాధ్యాయ పఠనం శ్రవణం ఎంతగానో దోహదపడుతుంది. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు చతుర్దశి ఉదయం 11:24 వరకు, తదుపరి పూర్ణిమ. ఈరోజు సోమవారం, ఉత్తరాభద్ర నక్షత్రం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురువు, సింహంలో కేతు శుక్రులు, కన్యలో రవి, కుజ బుధులు తులలో, చంద్రుడు అలాగే శని మీనంలో ఉంటే రాహు కుంభంలో ఉన్నాడు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి అనుకోనటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. వెంటనే మానసికంగా కొద్ది తలకిందులైనప్పటికీ కూడా మళ్ళీ వెంటనే పరిస్థితులన్నీ సర్దుకుంటాయి. కుటుంబంలో తండ్రి పుత్రులకి చిన్నమైనటువంటి మనోభిప్రాయ భేదాలు కలిగే అవకాశం ఉంది. అయితే తండ్రే స్వయంగా పిల్లలను కలుపుకుని వెళ్ళడం శ్రేయస్కరం తప్ప వారు స్వయంగా రావాలని పిల్లల గురించి ఆలోచించడం అంత సరైనటువంటి అంశం కాకపోవచ్చు. సోమవారం సందర్భంగా మేషరాశి వారు ఈశ్వరుని భస్మ జలంతో అభిషేకించినట్టయితే వివాదాలు సమసిపోతాయి. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎంతో లాభం వస్తుంది అని అనుకున్నటువంటి విషయంలో తక్కువైనటువంటి లాభం కానీ, ఒక్కొక్కసారి నష్టం వచ్చే సందర్భం కానీ కూడా ఉండొచ్చు. నిరుత్సాహపడడం ఏమాత్రము సరికాదు. అనుకున్నటువంటి చోటికి అనుకున్న ప్రయాణాన్ని చేయాలని ఎంతో ప్రణాళికాబద్ధంగా ఆలోచించినప్పటికీ కూడా ప్రయాణం ఆగిపోయే పరిస్థితి ఉండొచ్చు. నిరుత్సాహపడడం అనేది ఏమాత్రము సరి కానీ కాదు. ఆధ్యాత్మికమైనటువంటి భావం బాగా పెంపొందినటువంటి కారణంగా తాము పుట్టినటువంటి ఊళ్ళో అంటే స్వగ్రామంలో ఏదో ఒక ముఖ్యమైనటువంటి గుర్తుంచుకునే దానాన్నో లేదా విరాళంగా కొంత సొమ్మునో ప్రకటించే అవకాశం కూడా ఉంది. సోమవారం సందర్భంగా వృషభ రాశి వారు కాశీ విశ్వేశ్వర స్వామి వారిని కుంకుమతో అర్చించినట్లయితే దాంపత్యంలో అన్యోన్యత మరింతగా ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే సాత్వికంగా ఉంటారు. ఈ రాశి వారు సంయమనాన్ని పాటిస్తూ ఉండడం చాలా అవసరం. కుటుంబ సభ్యుల విషయంలో కూడా ఏమాత్రపు మాటని దాటకుండా మేరకుండా ఉండడం చాలా అవసరం. ఆరోగ్య విషయానికి సంబంధించిన శ్రద్ధని విశేషంగా పాటించి తీరాలి. అవసరమైతే ఔషధ సేవని సక్రమంగా చేయడం వల్ల ఇబ్బందులు తొలుగుతాయి. ఆరోగ్యపరంగా ఆర్థికమైనటువంటి రుణాన్ని ఎవరి నుండి తీసుకోవడానికి ఇష్టపడరు. ఉన్నటువంటి చిన్నపాటి రుణాన్ని తీర్చివేయాలనేటువంటి దృక్పథంతో కూడా ఉంటారు. సోమవారం సందర్భంగా మిథున రాశి వారు ద్రాక్షారామ భీమేశ్వర స్వామి వారిని పసుపుతో అర్చించినట్టయితే తప్పక శుభవార్తని వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వినే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 1.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా అస్తవ్యస్తంగా ఉంటారు. చెప్పలేనటువంటి దిగులుతనం ఉంటూ ఉంటుంది. ఆరోగ్యం నష్టపోయామనేటటువంటి ఆలోచన మరింతగా ఉంటూ ఉంటుంది. వైద్య పరీక్షలు చేయించుకుంటారు కూడా. అయితే మానసికమైనటువంటి ఆ విశ్రాంతి లేనితనంతో ఉంటారు. నిరంతరం పని ధ్యాసతో ఉండే కారణంగా కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకోవాలనే ఊహ కూడా కలిగి ఉంటారు. భార్య, భర్త, కుటుంబం అంతా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మానసికంగా అస్తవ్యస్త స్థితిలో ఉన్నట్లుగా భావిస్తూ ఉంటారు. అది మాత్రము సరైన అంశం కాకపోవచ్చు. సోమవారం సందర్భంగా కర్కాటక రాశి వారి శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని బిల్వ దళాలతో అర్చించినట్టయితే ధర్మబుద్ధి బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అధర్మ ఆలోచనే రాదు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే రుణం ఏమాత్రం లేకుండా ఉండేలా ఖచ్చితంగా తీర్చివేయాలనే దృక్పథంతో ఆర్థికంగా ఎక్కడెక్కడ లాభాలు కలుగుతాయో అక్కడ వరకు ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటారు. వాహనాలు మరమ్మతులు నోచుకుంటాయి. ఇంటికి సంబంధించిన మరమ్మతులు కూడా చేయవలసి వచ్చే కారణంగా అధిక వ్యయం ఉంటూ ఉంటుంది. ఇంట్లో తల్లిదండ్రుల ఆరోగ్యం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. ఎంత ఔషధ సేవ చేసినప్పటికీ కూడా లొంగేటటువంటి తీరులో ఉండకపోవచ్చు. వ్యాధి ముఖ్యంగా పండ్లకు సంబంధించిన, ఉదరానికి సంబంధించిన అనారోగ్యం విశేషంగా గోచరించే అవకాశం ఉంది. సోమవారం సందర్భంగా సింహరాశి వారు కాళహస్తీశ్వర స్వామివారిని శుద్ధ జలాలతో అభిషేకించినట్టయితే సకల గ్రహ దోషాలు నివృత్తం అవుతాయి. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఆదాయం పుష్కలంగా ఉంటూ ఉంటుంది. మానసికమైన శాంతి మాత్రం అంతగా ఉండే అవకాశం లేకపోవచ్చు. కుటుంబంలోనే తాత్కాలికమైనటువంటి అభిప్రాయ భేదాలు కలిగేటటువంటి కారణంగా కుటుంబం వీధిలోకి పడిపోకుండా ఉండేలా నిరంతరం రక్షణ కోసమని ప్రయత్నిస్తూ ఉండొచ్చు కూడా. అనవసరమైనటువంటి వస్తువులు హెచ్చుగా కొంటూ ఉండేటటువంటి కారణంగా ఆర్థికంగా ఖర్చు పెరిగే అవకాశం ఉండొచ్చు. నూతన గృహప్రవేశం, నూతన కళ్యాణం ఇళ్లలో జరిగే అవకాశం ఉన్నటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి పొదుపుని పాటించాలని అనుకుంటారు. సోమవారం సందర్భంగా కన్యారాశి వారు అర్ధనారీశ్వర స్వామి వారిని పంచపుష్పాలతో అర్చించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడతాయి. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే కుటుంబం అంతా ఆరోగ్యమయంగా ఉండి ఏ విధమైన ఇబ్బంది మానసికంగా కలిగి ఉండరు. శారీరకమైనటువంటి స్థితి చక్కగా ఉన్నటువంటి కారణంగా బుద్ధికి మనసుకి సరైనటువంటి ఆలోచనలు మాత్రమే వస్తూ ఉంటాయి. బంధుమిత్రులందరినీ కూడా చూడాలనే అభిప్రాయంతో ప్రయాణాలు చేసి ఎంతో ఆనందాన్ని పెంచుకోగలుగుతారు, పంచుకోగలుగుతారు కూడా. సంతానం చిన్నగా మాట ఎదిరించేటటువంటి కారణంగా తాత్కాలికమైనటువంటి ఇబ్బందికి గురయ్యే పరిస్థితి ఉండొచ్చు. సోమవారం సందర్భంగా తులారాశి వారు రామలింగేశ్వర స్వామి వారిని చెరకు రసంతో అభిషేకించినట్టయితే ఆరోగ్య అభివృద్ధి కలుగుతుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఉన్నంతలోనే తృప్తిని పొందాలనే స్థిరమైనటువంటి ఆలోచనతో ఉంటారు. దూరభార ప్రయాణాలు చేసి శారీరకంగా శ్రమని బాగా పెంచుకుని దానివల్ల ప్రయోజనం సాధించేదంటూ ఏదీ ఉండదనే గట్టి నిర్ణయంలో ఉంటారు. ఉన్నటువంటి వ్యాపారాన్ని మరింతగా పెంచడం కోసమని బంధుమిత్రులందరి సహాయాన్ని కోరుతారు. ఆర్థికంగా కోరే అవకాశం ఏమాత్రం ఉండదు, కానీ మనిషిపరమైనటువంటి సేవలు అత్యవసరమైనటువంటి ఆలోచనకి వస్తారు కూడా. సోమవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు కోటిలింగేశ్వర స్వామి వారిని పంచామృతాలతో అభిషేకించినట్టయితే ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే అనుకున్నది సాధించగలుగుతారు. అయితే
నలుగురిని ఇబ్బంది పెట్టినట్టుగా ఇతరులు భావించే అవకాశం ఉంటుంది వీరి మాట తీరు కారణంగా. ఒక్కో సందర్భంలో వ్యాపారంలో అనుకూలమైనటువంటి దృక్పథాన్ని చూపిస్తారు, ఒక్కో సందర్భంలో ప్రతికూలమైనటువంటి విధానాన్ని పాటిస్తారు. దాంతో ఎవరికి ఏది అర్థం కాక వీరి విషయంలో సరైన నిర్ణయాన్ని తీసుకోలేకపోతారు. పై అధికారులకి వీరు మరింత దగ్గరగా ఉంటారు. వీరి పురస్కార లాభాన్ని కూడా చేస్తారు, కానీ ఏ క్షణంలో ఏ తీరుగా వ్యతిరేకిస్తారో తెలియనటువంటి తీరులో పై అధికారులు వీరి విషయంలో సంకోచంతోనూ జంకుతోనూ మాత్రమే ఉంటారు. సోమవారం సందర్భంగా ధనురాశి వారు బంగారపు వస్తువులు ఉంచినటువంటి ఆ స్వర్ణజలంతో అభిషేకించినట్లయితే నూతన ఉద్యోగ లాభం అవుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఆర్థికంగా చేసినటువంటి రుణం ఏదైతే ఉందో దాన్ని తీర్చడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఖర్చులు ఎక్కువగా అవుతూ ఉండేటువంటి కారణంగా ఆ రుణాన్ని వెంటనే తీర్చలేకపోతారు. కొంత మొత్తంగా కూడా తీర్చే అవకాశం ఉండకపోవచ్చు. శ్రేయోభిలాషులు అయినటువంటి వారు ఎందరెందరో ఆర్థికమైనటువంటి సహాయాన్ని చేసి దాదాపుగా కుంటుపడిపోయినటువంటి వ్యాపారాన్ని ఉద్ధరించుతారు. ఆ కారణంగా వారి కృతజ్ఞతల్ని తెలుపుకుంటూ ఉంటారు. తల్లి తండ్రి ఆరోగ్యం మధ్యమ స్థాయిలో ఉంటూ ఉంటుంది. ఆ కారణంగా వారికి కూడా ఔషధ సేవ తప్పనిసరి కావచ్చు. సోమవారం సందర్భంగా మకర రాశి వారు శంకరునికి రజత జలంతో అంటే వెండి వస్తువుల్ని ఉంచినటువంటి ఆ జలంతో అభిషేకించినట్టయితే నూతన ఉద్యోగంలో వేతన ఆధిక్యం భద్రత సిద్ధిస్తుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించే ధైర్య సాహసాలను ప్రదర్శిస్తారు. ఎంత పనైనా చేయడానికి ఆలోచన వచ్చిందే తడవుగా అమలు చేస్తారు తప్ప ముందు వెనుక ఆలోచించేటటువంటి అవసరం ముందు వెనుక ఆలోచించే అవసరం లేదు అని భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇతరుల దగ్గర తీసుకున్నటువంటి రుణాలన్నింటినీ కూడా ఖచ్చితంగా తీర్చివేయగలుగుతారు. తాము చేస్తున్నటువంటి వ్యాపారంలో అధిక లాభాలని ఒక నెల రోజుల పాటు పొందగలుగుతారు. ఆ కారణంగా ఆర్థికమైనటువంటి లోటు లేకుండా ఉంటారు. సోమవారం సందర్భంగా కుంభరాశి వారు ఉమామహేశ్వర స్వామి వారిని రాగి వస్తువులు ఉంచిన తామ్ర జలంతో అభిషేకించినట్టయితే సకాలంలో సరైన నిర్ణయాన్ని తీసుకోగల బుద్ధి శక్తి వస్తుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీన రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే వృత్తిపరమైన ఆదాయం విశేషంగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఆదాయం యథాపూర్వంగానే ఉంటూ ఉంటుంది. మొత్తానికి చేతి నిండా పుష్కలంగా సొమ్ముండే అవకాశం ఉంటుంది. పొదుపు సూత్రాన్ని పాటిస్తారు. శారీరకమైనటువంటి అనారోగ్యం దాదాపు కుటుంబం మొత్తం అంతా వ్యాపించినటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి ఖర్చుని ఈ ఆరోగ్యం కోసమే ఖర్చు చేస్తారని చెప్పుకోదగ్గటువంటి అంశం. చక్కనైనటువంటి దేవాలయాన్ని కట్టాలి అనేటువంటి ఒక ఆలోచనకు వస్తారు. ఆలోచించి మాత్రమే ప్రారంభించాలి తప్ప అనాలోచితంగా ప్రారంభించినట్టయితే అపకీర్తి పాలయ్యే అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండొచ్చు. సోమవారం సందర్భంగా మీన రాశి వారు పార్వతీ పరమేశ్వరుని కాశీ గంగా జలాలతో అభిషేకించినట్లయితే ఏ విధమైన అనారోగ్య విధానము కుటుంబంలో కనిపించదు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు సోమవారం అయినటువంటి సందర్భంగా ఆ శంకరుని సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు రాత్రికి పౌర్ణమి తిథి ఉంది. ఆశ్వీజ మాసంలో రాత్రికి పౌర్ణమి తిథి ఉన్నప్పుడు కోజాగరి పూర్ణిమ అనే పేరుతో పిలుస్తారని, కౌముదీ లక్ష్మీ వ్రతం అనే వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి కోజాగరి పౌర్ణమి సందర్భంగా లక్ష్మీదేవిని ఏ విధంగా పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఆశ్వీజ మాసంలో రాత్రికి పౌర్ణమి తిథి ఉన్నప్పుడు
వైకుంఠంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి భూలోక సంచారానికి వస్తుందని, ఆ సమయంలో భూలోకంలో ఎవరి గృహంలో అయితే గవ్వల శబ్దం వినిపిస్తూ ఉంటుందో వారి గృహంలోకి ప్రవేశించి వాళ్ళను అనుగ్రహిస్తుందని, కోజాగరి పౌర్ణమి నాడు రాత్రి సమయంలో గృహంలో సభ్యులు గవ్వల శబ్దం చేయాలని మనకు శాక్తేయ గ్రంథాలన్నింటిలో ప్రామాణికంగా చెప్పడం జరిగింది. కాబట్టి లక్ష్మీదేవి భూలోక సంచారానికి వచ్చి అందరినీ అనుగ్రహించే కోజాగరి పూర్ణిమ సందర్భంగా అందరూ కూడా ఈరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత శ్రీ మహాలక్ష్మీదేవి పాదాల గుర్తులు కానీ, చెట్ల ఆకుల గుర్తులు కానీ మీ ఇంటి గుమ్మం దగ్గర, అలాగే ద్వారబంధాల దగ్గర తడి బియ్యపిండితో గీయాలి. బియ్యపిండిలో నీళ్లు కలిపి ఆ తడి బియ్యపిండితో మీ ఇంటి గుమ్మం దగ్గర, ద్వారబంధాల దగ్గర లక్ష్మీదేవి పాదాల గుర్తులు కానీ, చెట్ల ఆకుల గుర్తులు కానీ వేయాలి. ఆ తర్వాత గృహంలో ఉదయం పూట శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి లక్ష్మీ అష్టోత్తరం పఠించి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పాలు నైవేద్యంగా సమర్పించాలి. కోజాగరి పౌర్ణమి అంటేనే సాయంకాలం పూట చేసే లక్ష్మీ పూజకు ప్రాధాన్యత ఉన్న రోజు. కాబట్టి సాయంకాలం చీకటి పడ్డాక, చంద్రుడు కనిపించాక మళ్ళీ గృహంలో లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి శ్రీ మహాలక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో పూజిస్తూ ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు పఠించండి. ఆ తర్వాత శ్రీ మహాలక్ష్మీదేవికి పాలతో చేసినటువంటి పాయసం సాయంకాలం పూట నైవేద్యంగా సమర్పించండి. లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించినటువంటి ఆ పాయసాన్ని కొద్దిసేపు ఆరు బయట వెన్నెల్లో ఉంచి, అంటే చంద్రకిరణాలు పడే విధంగా ఉంచి, మళ్ళీ దాన్ని తెచ్చి లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఉంచి నమస్కారం చేసి కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించండి. ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా మీ హాల్లో కూర్చొని గవ్వల శబ్దం చెయ్యండి. ఇలా సాయంకాలం చంద్రుడు కనిపించాక, చీకటి పడ్డాక లక్ష్మీదేవిని పూజించి హాల్లో కుటుంబ సభ్యులందరూ కూడా గవ్వల శబ్దం చేస్తూ ఉన్నట్లయితే భూలోక సంచారానికి వచ్చిన లక్ష్మీదేవి గృహంలోకి ప్రవేశించి స్థిరలక్ష్మి అనుగ్రహాన్ని కలిగింపజేస్తుందని శాక్తేయ గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి లక్ష్మీ కటాక్షం సులభంగా పొందే శక్తివంతమైన రోజు కోజాగరి పూర్ణిమ. ఈ ప్రత్యేకమైన విధి విధానాలతో లక్ష్మీదేవిని పూజిస్తే దీన్ని కౌముది లక్ష్మీ వ్రతం అనే పేరుతో పిలుస్తారు. ఇలా లక్ష్మీదేవిని పూజించండి, గవ్వల శబ్దం చేయండి. భూలోక సంచారానికి వచ్చే లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులై స్థిరలక్ష్మి కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. అలాగే రేపు సూర్యోదయానికి పౌర్ణమి తిథి ఉంది. సూర్యోదయానికి పౌర్ణమి తిథి ఉంది కాబట్టి ఆశ్వీజ పౌర్ణమి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, ఆశ్వీజ పౌర్ణమి మంగళవారంతో కలిసి వచ్చిన సందర్భంగా ఎలాంటి పరిహారం చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.